హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిగ్రీ సెమిస్టర్ 1లో హిందీ గద్య సాహిత్యలో ఉన్న ఫస్ట్ యూనిట్లోని ఫస్ట్ లెసన్ మిత్రత గురించి చెప్పుకుందాం. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ లెసన్ మిత్రత, సెకండ్ లెసన్ సాహిత్యకి మహత్తా, థర్డ్ లెసన్ బిందా. మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఈ 3 లెసన్స్లో నుంచి 2 లెసన్స్ ఆప్షన్గా ఇస్తారు. ఒక క్వశ్చన్ని మనం రాయాలి. మనకి ఇక్కడ ఏవైనా 2 లెసన్స్ నేర్చుకుంటే చాలు. పాఠం పేరు చూడండి, మిత్రత. కవి ఆచార్య రామచంద్ర శుక్ల. ఇక్కడ మిత్రత అంటే ఫ్రెండ్షిప్. మిత్రతాలో మిత్ర అని వస్తుంది. రా అంటే మిత్రతాలో చివరి అక్షరం రా అని వస్తుంది. రాతో మనం కవి పేరుని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రా అంటే రామచంద్ర, ఆచార్య రామచంద్ర శుక్ల. కఠిన శబ్దాలు చూడండి. మన్ భావని. మన్ భావని అంటే మన్కో అచ్చా లగ్నే వాలి, అంటే తెలుగులో మనసుకు ఆహ్లాదం కలిగించేది అని, మనసుకు ప్రశాంతత కలిగించేది. కుత్సిత్ గందే గిరే హుయే అంటే వికారమైన. పరిణత్ పక్కా బదల్ జానా రూపాంతరం చెందడం అంటే మార్పు చెందడం. కుసంగ్ అంటే బురి సంగతి, చెడు సాంగత్యం. సద్వృత్తి అంటే అచ్చి ఆదత్ మంచి అలవాట్లు. ఫుహడ్ ఫుహడ్ అంటే వికృతమైన. లీక్ లీక్ అంటే రేఖ. హతోత్సాహ హతోత్సాహ అంటే నిరుత్సాహం, జిస్మే ఉత్సాహ నా రహ గయా హో నిరుత్సాహ. ఖిన్నత అంటే అప్రసన్నత, ప్రసన్నత లేనిది. షోహదా షోహదా అంటే రౌడీలు లేదా దురుసుగా ప్రవర్తించే వాళ్ళను షోహదా అంటారు. హేల్ మేల్ హేల్ మేల్ అంటే మిలన్ కలవడం. ఉపయుక్తత అంటే అనుకూలత, యోగ్యత లేదా అనుకూలత. మనోవేగ్ మనోవేగ్ అంటే మన్కా ఆవేగ్ మనసు యొక్క ఆవేదన, మానసిక రుగ్మత అని కూడా అనొచ్చు. తర్వాత క్వశ్చన్ చూడండి. మిత్రత పాఠ్ కా సారాంశ లిఖియే. మిత్రత పాఠం యొక్క సారాంశాన్ని రాయమంటున్నారు. మనం ఎగ్జామ్లో కానీ ఎప్పుడు రాసిన సారాంశం రాసేటప్పుడు పాఠం యొక్క కవి పేరు, ఆయన రచనలను రాస్తే మనకు ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. కవి పరిచయం రాసేటప్పుడు ఒక 2-3 లైన్స్ వచ్చే విధంగా రాసుకోవాలి. కవి పేరు, రచనలు, జన్మస్థలం, ఈ విధంగా వీటిని మనం రాస్తే మనకు మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. చూడండి జవాబు చూడండి. ఆచార్య రామచంద్ర శుక్ల ఏక్ कुशल निबंधकार, ईमानदार साहित्येतिहासकार और तटस्थ आलोचक हैं. ఆయన ఎటువంటి వారంటే కుశల నిబంధకార్ అంటే వ్యాసకర్త, ఈమాందార్ నిజాయితీ పరుడు, సాహిత్య ఐతిహాసకార్ అంటే సాహిత్య చారిత్రకారుడు అని చెప్పుకోవచ్చు. ఉన్హోనే నిబంధ్ కో నయీ దిశ ప్రదాన్ కర్ दी. చింతామణి ఆప్కా ఉత్తమ్ నిబంధ్ గ్రంథ్ హై. ఈయన రాసిన ఒక ఉత్తమమైన గ్రంథం ఏంటంటే చింతామణి. हिंदी साहित्य का इतिहास एक प्रामाणिक ग्रंथ माना जाता है. तुलसीदास, सूरदास, जायसी आदि पर सुंदर समीक्षात्मक ग्रंथ लिखे. प्रस्तुत पाठ में मित्रता का सुंदर विवेचन किया है. पाठम चूडंडी. मनुष्य सामाजिक प्राणी है. बचपन से लेकर बुढ़ापे तक मित्र की आवश्यकता रहती है. हमारे जीवन की सफलता मित्रता पर ही निर्भर रहती हैं. अतः मित्र को चुनते समय बड़ी सावधानी से बरतना चाहिए. మనుష్య సామాజిక ప్రాణి. బచ్పన్ సే లేకర్ అంటే చిన్నతనం నుంచి, బుఢాపే తక్ ముసలి వాళ్ళైపోయే వరకు, మిత్రకి ఆవశ్యకత రహతీ హై చిన్నతనం నుంచి మనం ముసలి వాళ్ళయ్యే వరకు మనకు ఒక స్నేహితుని యొక్క అవసరం అయితే ఉంటుంది. మనం ఏ విషయం షేర్ చేసుకోవాలన్నా, ఎలాంటి బాధలను, ఎలాంటి ఆనందాన్ని చెప్పుకోవాలన్నా ఒక ఫ్రెండ్ అయితే తప్పకుండా ఉండాలి. చిన్నప్పటి నుంచి ఎలా అంటే పిల్లలకి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది.
పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతోనే పిల్లలు కానీ పెద్దలు కానీ ఫ్రెండ్షిప్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. హమారే జీవన్ కి సఫలత మిత్రతా పర్ హీ నిర్భర్ రహతీ హై. మన జీవనం యొక్క గెలుపు అనేది ఫ్రెండ్షిప్ మీదే ఆధారపడి ఉంటుంది. మనం మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మన జీవితంలో మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవడం, ఎన్నో విజయాలను సాధించడం అనేది జరుగుతుంది. అదే చెడ్డ వాళ్ళతో స్నేహం చేయడం వలన మన జీవితంలో మనం ఏమీ సాధించలేము. अतः मित्रों को चुनते समय बड़ी सावधानी से बरतना चाहिए. ऐसे लोगों की मित्रता नहीं करनी चाहिए जो हमसे अधिक दृढ़ संकल्पी हों, क्योंकि हमें उनकी हर बात को आसानी से माननी पड़ती है. एक विद्वान ने कहा कि विश्वास पात्र मित्र से बड़ी भारी रक्षा होती है. हमें दोषों से बचाएंगे, हमारे उत्साह को बढ़ाएंगे. ఎల్లప్పుడూ మనం స్నేహితులను ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మంచి స్నేహితులు ఎలా ఉంటారంటే మనతో ఏమైనా తప్పు జరుగుతున్నప్పుడు వాళ్ళు మనల్ని తప్పు చేయకుండా ఆపుతారు. అదేవిధంగా మనం ఎప్పుడైనా ఏదైనా పని చేయలేనప్పుడు, నిరుత్సాహపడినప్పుడు మనలో ఉత్సాహాన్ని పెంచుతారు. మిత్రు కో సచ్చే పథ్ ప్రదర్శక్ కే సమాన్ హోనా చాహియే. మిత్రుడు ఎలా ఉండాలంటే మంచి మార్గాన్ని చూపించే వాళ్ళలాగా ఉండాలి. హమారే और हमारे मित्र के बीच सच्ची सहानुभूति होनी चाहिए. एक ही प्रवृत्ति और रुचि मित्रता के लिए आवश्यक गुण नहीं है. ఫ్రెండ్స్ అన్నాక ఒకళ్ళ పట్ల ఒకళ్ళు నిజాయితీగా నమ్మకంగా ఉండాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ అనగానే ఒకే అలవాట్లు, ఒకేలా ప్రవర్తించడం, ఒకే గుణాలు ఉండాలని ఏమీ రూలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే రామ్ ధీర్ और शांत प्रवृत्ति के थे, లక్ష్మణ్ ఉగ్ర और ఉద్ధాత్ స్వభావ్ के थे. మనకు ఇక్కడ ఉదాహరణకి చెప్తున్నారు. రాముడు ధీరమైన శాంత ప్రవృత్తి, శాంత స్వభావం కలిగినవాడు. ధీరుడు శాంత స్వభావం కలిగినవాడు. అదేవిధంగా లక్ష్మణుడు కోప స్వభావం కలిగినవాడు. పర్ దోనో భాయ్యో మే ప్రగాఢ స్నేహత. కానీ ఇద్దరు అన్నదమ్ములలో ప్రగాఢమైన స్నేహం అయితే ఉంది. जो गुण हम में नहीं है, हम चाहते हैं कि ऐसे मित्र मिले जिसमें वे गुण हों. महत्वाकांक्षी चंद्रगुप्त उपाय के लिए चाणक्य की ओर देखता था. చంద్రగుప్తు ఎల్లప్పుడూ ఏమైనా ఆలోచన రాకపోతే ఉపాయం అంటే ఏమైనా మంచి ఆలోచన కోసం ఎల్లప్పుడూ చాణక్యుడి వైపు చూస్తాడంట. ఉచ్చ కార్యోं में हमारा उत्साह बढ़ाना मित्र का कर्तव्य है. మనం ఏమైనా మంచి పని చేసేటప్పుడు మన యొక్క ప్రోత్సాహాన్ని పెంచడం అనేది, మనలో ప్రోత్సాహాన్ని పెంచడం అనేది మిత్రుడిగా కర్తవ్యము. अतः ऐसे मित्र को ढूंढना होगा जिसमें हमसे अधिक ఆత్మబల్ హో. మనకన్నా ఎక్కువ ఆత్మబలం కలిగిన మిత్రుడిని మనం ఎంచుకోవాలి. हमें उस मित्र का हाथ ऐसा पकड़ना चाहिए जिस प्रकार सुग्रीव ने राम का पल्ला पकड़ा था. మిత్రోं के सहारे ही कई महान पुरुष बन गए हैं. మిత్రుల యొక్క సపోర్ట్తోనే ఎంతోమంది మహాపురుషులుగా ఉన్నారు. కుసంగతి హమారీ అవనీతి హోతీ హై. చెడు సాంగత్యం అనేది మనకు నష్టాన్ని కలుగచేస్తుంది. మిత్రోं के बारे में जो बातें कही गई हैं वे जान पहचान वालों के विषय में भी ठीक हैं. మనకు తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కలతో వాళ్ళు కూడా మనం ఇవే విషయాలను జాగ్రత్తగా పాటించాలి. अगर हम सही जान पहचान वालों को ना चुन ले तो हमें बहुत भारी होगी. समाज से हम कई बातें सीख सकते हैं. మనం సమాజం నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. आज्ञा का पालन, परोपकार, बड़ों के लिए आदर और छोटों के लिए కోమలతా కా వ్యవహార్ ఆది సీక్ సక్తే హై. మనం సమాజం నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఆజ్ఞా పాలన చేయడం, పరులకు ఉపకారం చేయడం, పెద్దల పట్ల గౌరవంగా ఉండటం, చిన్నల పట్ల కోమల భావంతో ఉండటం, ఇలాంటి విషయాలను మనం నేర్చుకోవచ్చు. సచ్చే మిత్రుకో చున్కర్ జీవన్ కో సఫల్ బనానా చాహియే. మంచి మిత్రులను మనం ఎంచుకోవడం వల్ల మన జీవితం అనేది సఫలం అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ పాఠం యొక్క సారాంశం మొత్తం మనం మంచి మిత్రులను ఏ విధంగా ఎంచుకోవాలి, ఎటువంటి మిత్రులను ఎంచుకోవాలి, ఎలాంటి మిత్రులను ఎంచుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అని
చెప్పడము. నెక్స్ట్ వీడియోలో ఈ పాఠం యొక్క సారాంశాన్ని నేను షార్ట్ చేసిస్తాను.